నమస్తే, వెల్కమ్ టు మంజుల రెడ్డి వరల్డ్. ఈ కార్ రెంట్కి తీసుకున్నాము. ఇక ఇంట్లో 7 సీటర్ కాబట్టి ఇంట్లో పోతున్నాం. హలో, అందరం కలిసి మేమంతా శ్రీశైలం పోతున్నాము. హలో హలో హలో. ఫుల్ ఏమంటారు, ఫుల్ వ్యాన్ మొత్తం నిండా కూర్చొని శ్రీశైలం పోతున్నాం. వెదర్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్, బ్యూటిఫుల్ వెదర్ ఉంది. ఇక మా సిద్ధు బాబు ఫస్ట్ టైం మంచిగా వెనకాల చిన్న కోజీగా కూర్చున్నాడు. మరి తిని బంగాళ పండుకాడు. అందరం కలిసి శ్రీశైలం పోతున్నాం. లెట్స్ గో. ఏంది మస్కాటి ఐస్ క్రీమ్ ప్లేస్లో దిగినాము. జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని. ఇప్పుడే లోపలికి వస్తున్నారు జనాలంతా. లెట్స్ గో. ఈ ఐస్ క్రీమ్ ప్లేస్, ఐస్ క్రీమ్స్ మస్కాటి అంట. ఎంజాయ్ చేస్తారు బుడ్డోడేమో. వీడేం తింటుండే, లస్సీయా, లస్సీ బాయ్. ఇట్లా ఫ్యామిలీ అంతా కలిసి కపుల్ ఆఫ్ ఫొటోస్ తీసుకున్నాము. ఇక తర్వాత ఇంకొంచెం దూరం పోయినాక ఛాయలకు కాఫీలకు ఆపినాము. మీ సైడ్ ఛాయలకి ఇట్లా తాగుతాం. ఛాయలు కాఫీలు బ్రేక్ టైం. కాఫీ గ్లాస్ చూస్తే ఏం గుర్తొస్తుంది మనకు? సూపర్ ఉంది కాఫీ. అరే ఎట్లుందో చెప్పరా, టేస్ట్ చేసారు. ఛాయలు ఎట్లున్నాయి? కాఫీ ఛాయలు సూపర్ ఉన్నాయి. 20 రూపాయలే. ఇక కాఫీలు తాగి కార్ ఎక్కినాక ఏదో ఒక గేమ్ ఆడదామని చెప్పేసి ట్రై చేస్తున్నాము. అయితే ఈ గేమ్ ఏంటంటే, మనం ఒక ఇంగ్రీడియంట్ పేరు చెప్పాలి. ఇప్పుడు నేను పప్పు అన్నా అనుకో, పప్పుతో ఏం తయారవుతుంది? పాలకూర పప్పు. అట్లా నేను పాలకూర పప్పు అన్నా అనుకోండి, పాలకూర పప్పుతోటి పాలకూర పప్పులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అట్లా చిన్న ఇంగ్రీడియంట్ తీసుకొని మీరు దాని మీద ఒక ఐటమ్ చెప్పాలి. మీ ఐటంలో మళ్ళీ మమ్మీ ఇంగ్రీడియంట్ చెప్తారు, దాంతో మళ్ళీ నేను అట్లా. ఫస్ట్ రోహిణి స్టార్ట్. మామిడికాయ పప్పు. మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడిలో ఏమేస్తాం? ఇట్లా ఇంగ్రీడియంట్స్ ఆట ఆడుకుంటా బయట అయితే ఘాట్ రోడ్కి ఎక్కినాము. ఇప్పుడే శ్రీశైలము. ఆ ఘాట్ రోడ్లో అది ఏమంటారు దాన్ని, అడవి చూసుకుంటా పోతా ఉన్నాం అన్నట్టు. మంచిగా బాగుంది అడవి. వెదురు చెట్లు చాలా ఉన్నాయి, వెదురు బొంగుల చెట్లు. ఇక్కడ ఒక ఇల్లు కూడా వచ్చింది. అటవీ సంరక్షణ సిబ్బంది గది ఉండం. ఓన్లీ రోడ్ సైడ్ ఇది టైగర్ ఫారెస్ట్, జంగల్ సఫారీ. ఓ చూడొచ్చు, కానీ మేమేం చూస్తాం ఇంత దూరం రావాలనా? కుర్కురేలు, స్నాక్స్, ఇంకేటి ఆపుకొని చిల్లర కొట్టి చిట్టమ్మ. అదే కదా, దిగిరాదే గ్లాస్ దిగిరాదు, ఒక కవర్ అన్ని రాదమ్మా మళ్ళీ క్రాష్ చేయడానికి. గడ్డి కొనుక్కొని అయ్యో ఘాటోడు ఆయన కిందికి. అదంటే వ్యాలీ టు వ్యాలీ చేంజ్ అయినప్పుడు ఘాట్ రోడ్ ఎంత బాగుంది చూడండి. ఇట్లా ఘాట్ రోడ్లో అట్లా చూసుకుంటూ పోతున్నాము. ఇంకా చెట్లకు ఆకులు రాలేదు కాబట్టి కొంచెం డ్రై లా కనబడుతుంది. ఇంకా 2 వానలు పడితే మంచిగా వస్తుందేమో. ఇక ఇప్పుడైతే కొంచెం లేతగా అప్పుడప్పుడే వస్తున్నట్టున్నాయి ఆకులు. స్ప్రింగ్ కాబట్టి చిన్నగా ఆకులు మొదలవుతున్నాయి. వాటర్ ఫాల్స్ వస్తే కింద లేదు, ఊపడుతుంది. ఉంటాయి నీళ్ళు లేకపోవడం. కాలనీ ఉంది, పెద్ద కాలనీ అదేంటి శ్రీశైలం డ్యామ్లో నీళ్ళు కొంచెం లేనట్టున్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. అంత పైకి కావాలి, కొంచెం తక్కువ ఉన్నాయి కానీ బట్ ఇట్స్ డ్యామ్. శ్రీశైలం డ్యామ్ దగ్గర ఇట్లా కపుల్ ఆఫ్ పిక్చర్స్ తీసుకొని ఇక మళ్ళీ రోడ్ ఎక్కినాం. పవర్ స్టేషన్ కనబడుతుందా? ఇదో ఇటు దీవే.
తెలంగాణకి వెళ్ళి ఆంధ్రాకి వచ్చాం, ఏపీ. సాక్షి గణపతి స్వామి దేవాలయంకి వచ్చినాం. ఇప్పుడే గుడికి వచ్చినాము. దర్శనానికి పోతున్నాం లోపలికి. మరి కెమెరాస్ అలౌడో కాదు తెలియదు, బట్ తీసుకుపోతున్నాం. అమ్మో ఎండ చూడు, లైన్ పెద్దగా ఏం లేదు, పోతున్నాం. వెనకాల వీళ్ళు వస్తారు. ఇక్కడ కూర్చున్నాము. సాక్షి గణపతి దేవాలయం లోపలికి సెల్ ఫోన్స్ అలవ్ లేదంట, ఈడి వరకే. ఇక బంద్ చేస్తున్న సెల్ ఫోన్. గణపతిని దర్శనం చేసుకొని వస్తుంటే ఒక ఆమె ఇట్లా ఎక్సర్సైజ్ లాగా చేస్తుంది. లెట్ మీ ట్రై. తన ఎనర్జీ లెవెల్స్కి హ్యాట్స్ ఆఫ్. అబ్బాయి మొన్న చేసింది అతను. ఇక ఇట్లా బయటపడి ఇక ఏదన్నా కొనుక్కుందామని చెప్పేసి ఇక బయటకు వచ్చినాము. షాపింగ్ చేద్దాం. ఇక బయట ఇట్లా ఉసిరికాయలు, మామిడికాయలు, కొన్ని బఠానీలు కొనుక్కున్నాము. ఇక ఇట్లా తిరుక్కుంటా పోతున్నాము. మర్చిపోయినాయి కడితే పుల్లగా ఉన్నాయి మంచిగా. ఫ్యాంట్ అని కదా పార్క్ ఉన్నట్టుంది అన్ని పెట్టి. మేము ఇప్పుడు మా గెస్ట్ హౌస్ పోతున్నాం. హంటింగ్ ఇది ఎటిగడ్డ నరసింహారెడ్డి మా అన్నయ్య. మా అన్నయ్య వాళ్ళు ఇది ఇక్కడ డొనేట్ చేసింది అన్నట్టు ఈ విల్లాను. ఇదే మాకు ఇప్పుడు గెస్ట్ హౌస్గా తీసుకున్నాము, ఇచ్చిండ్రు. ఎందుకంటే ఫ్యామిలీస్కి ఇస్తారు కదా. లోపల చూద్దాం పదండి ఎట్లుంటుందో. ఇగో ఇట్లా పొంగనే ఫస్ట్ గెస్ట్ రూమ్ లాగా సోఫాలు అంతా ఫర్నిష్డ్ వేసేసి, ఇక ఇక్కడ డైనింగ్ ఉంది. తర్వాత పైకి మెట్లు ఉన్నాయి. ఇక్కడ బెడ్రూము, అటాచ్ బాత్రూము, క్లాజెట్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా పక్కన పోతే ఇది కిచెన్. మొత్తము ఫుల్ ఫర్నిష్డ్. ఇక్కడ ప్లాస్టిక్ బ్యాన్ కాబట్టి అన్ని స్టీల్వే పెట్టిండ్రు. మొత్తము ప్లేట్లు, కప్పులు, ఏమైనా ఫుడ్ తెచ్చుకుంటే ఇడ్లీలకు అదే వెసల్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. ఇంకా పైన కూడా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. లెట్స్ గో అప్ స్టేర్స్. ఇక ఇదొక బెడ్రూము. ఇది కూడా లైక్ అటాచ్డ్ బాత్, క్లాజెట్స్ అండ్ బాత్రూము. అండ్ ఇటు పోతే ఇటు కూడా ఇంకా పైన మేము రోహిణి వాళ్ళు పైన తీసుకున్నాము 2 బెడ్రూమ్లు, కింద అక్క వాళ్ళు. ఇది కూడా సేమ్ అన్నట్టు అటాచ్ బాత్రూము, క్లాజెట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. చాలా బాగుంది ఫర్నిష్డ్ హౌస్ అండ్ సూపర్ వెల్ మెయింటైన్డ్, క్లీన్గా ఉంది. పోయే వరకు ఇంకా వాళ్ళు ఇంకా క్లీనింగ్ కూడా చేస్తున్నారు. కానీ అంట మేడం గారు ఓపెన్ చేసి చూపిస్తున్నారు. వావ్ సూపర్ ఉంది. హౌస్ టూ గుడ్ ఉంది. పెద్ద విల్లా. క్లీన్ చేస్తారండి? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా డ్రైవర్కి ఒక బెడ్రూమ్ కూడా ఇచ్చిరంట వెనకాల. ఇక డ్రైవర్లతో వస్తాం కాబట్టి లెట్స్ గో ఇన్సైడ్ అండ్ చెక్ ఎట్లుంది. ఇగో ఇది చిన్న బెడ్రూము. బెడ్ లేదు, ఏసీ లేదు, కానీ ఫ్యాన్ ఉంది. అటాచ్డ్ బాత్, ఇక అందులో బకెట్ అవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ వెల్ మెయింటైన్డ్. కొంచెం ఫ్రెష్ అప్ అయి జర మొహం మీద నీళ్ళు చల్లుకొని ఇక భోజనానికి పోతున్నాము. ఇక ఎక్కడికి తీసుకుపోతారు భోజనం. కానీ గెస్ట్ హౌస్ మాత్రం సూపర్ కదనే. 3 బెడ్రూమ్స్ ప్లస్ డ్రైవర్ కో రూమ్. త్రిశూల్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. పోతున్నాము లోపలికి, చూద్దాం ఎట్లుందో. లెట్స్ గో. ఫుల్ ఉంది, ఫుల్ లంచ్ టైం కదా, ఫుల్ ఉంది. ఫుల్ ఉంది, ఫుల్ ఉన్నది. మరి వాడున్నట్టుంది, సీట్లు దొరికాయి. లెట్స్ గో. అందరికి లక్కీగా ఒక టేబుల్ దొరికింది. అందరము 3 అయిపోయింది, ఖాళీ లేదంట. ఇక ఈ రెస్టారెంట్ వద్దు, వేరే రెస్టారెంట్కి పోదామంటున్నారు. ఇలా ఏసీ కూడా పనిచేస్తారు, జర వేడిగా ఉంది. లెట్స్ గో అదర్ రెస్టారెంట్ అంటే ఇక పోతున్నాం బయటికి. గణేష్ ఫుడ్ కోర్ట్ అంట. ఇక ఇళ్ళకి పోదామని పోతున్నాము. లెట్స్ ఇది ఎట్లుందో చూద్దాం. ఓకే, ఇక్కడ చాలా ఉన్నాయి, ఇష్టం ఉన్నాయి తీసుకొని కూర్చొని తినాలంట. పోయి ఆర్డర్ చేసుకుందాం. ఈడ బఫే లాక్కున్నట్టుంది. ఆర్డర్ ఇష్టం ఉన్నాయి పెట్టుకోవాలి. టిఫిన్స్ అయితే క్రిస్పీ క్రస్ట్, పిజ్జాలు, గిజ్జాలు ఏంటి ఉన్నాయి. ఇక వీళ్ళు ఏం చూస్తారో చూద్దాం.
ఇంకా ఇవన్నీ వెరైటీ మస్తున్నాయి అసలు ఆర్డర్ ఇచ్చుకుందాం. పిల్లలు ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. ఎంతసేపు ఈడ ఏంటో సువెనియర్స్ ఉన్నాయి, చూద్దాం పదండి. ఇంట్లోనే ఏమన్నా కొనుక్కోనికి అన్ని సువెనియర్స్ ఇష్టం ఉన్నాయి, వచ్చి కొనుక్కొని పోవచ్చు. అన్ని ఐటమ్స్ ఉన్నాయి, క్లే పాట్స్ అవన్నీ బాగున్నాయి. మంచిగా ఉన్నాయి. ఈ కప్పులు తీసుకున్నది అక్క. ఎన్ని తీసుకున్నావు కారా? 6 తీసుకుంది. చాలా బాగున్నాయి కప్పులు, లేపాక్షి కప్పులు లాగా క్లే కప్స్. నేను దొయ్యాలి, పైన పెట్టుకోవాలి. ఇక వాళ్ళు ఫుడ్ ఆర్డర్ ఇచ్చే వరకు మా బుడ్డంతో ఇట్లా ఆడుకున్నా. ఇక అందులో కూర్చోవద్దు పెద్దోళ్ళు. యాక్చువల్గా ఇక వాడిని కూర్చోబెట్టి జరసేపు ఇంకా తల్లి ఆడిచ్చింది. ఇక గోలీ సోడా మరి ఇత్తుబాబు తెచ్చి షేక్ చేసి పెట్టాలంట, అప్పుడే బుస్సుమంటుంది. లెట్స్ గో. Cheers. Hey, no good. Cheers. Hey, cheers. బాగుంది, రిఫ్రెషింగ్గా. వెరీ నైస్. 3 కర్రీస్ వచ్చినాయి, నాన్స్. Cheers. ఇక ఫ్యామిలీ అంతా కూర్చొని, ఇక మా బుడ్డోడు కూడా కూర్చున్నాడు, తల్లి పక్కన కూర్చున్నాడు. ఇక అందరం కూర్చొని తింటుంటే ఎంత మంచిగా అనిపించిందంటే, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఇట్లా మంచిగా అనిపిస్తుంది కదా ఫ్యామిలీస్ తోటి పోతే. మీరు కూడా అందరూ ఇట్లా ఫ్యామిలీస్ తోటి పోతారా, ఎట్లా ఎంజాయ్ చేస్తారో కూడా తెలియజేయండి. ఆర్డర్ చేస్తాం. లెట్స్ గో. దర్శనం అయిపోయింది. అయితే ఫోన్స్ అలో లేదు కదా, ఇంకా ఫోన్స్ తీసుకుపోలేదు. ఇప్పుడే దర్శనం అయిపోయాక ఇక ఇక్కడ బయటికి ఫోను తీసుకొని అదే లాకర్లో పెట్టుకొని పోవాలి కదా. ఇప్పుడే ఫోన్ తీసుకొని ఇక్కడ షాపింగ్ ఉంది, సువెనియర్స్ వాట్ ఎవర్ అవి కొనుక్కుందామని వచ్చినాం. వాట్ ఈస్ దిస్? ఈ నెయ్యిలో 360 ఒత్తులు పెట్టి ఎవరన్నా ఇట్లనే ముట్టిద్దామంటే ఇది తీసుకొని పోతారు అన్నట్టు, కొనుక్కొని పోతారు. ఇంకా షాపింగ్ జాగ్రత్త. ఇంకా షాపింగ్ చిన్న చిన్న సువెనియర్ ఏదైనా తీసుకుందామని దావే ఏమైనా తీసుకుందాం. ఇది చిన్నది ఏమంటారు దీన్ని, శివలింగం కొనుక్కుంటున్నా. బాబు ఎంత? 1. నో బేరం. ఓకే, నువ్వు ఎంత అంటే అంతనే, ఎందుకంటే చిన్న బిజినెస్ కదా, బేరం ఆడొద్దని చెప్పేసి ఎంత చేస్తాను. ఇవ్వడతాం. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటున్నావురా? బుడ్డానికి రుద్రాక్ష ప్రసాదమా? ఇవ్వలే, ఇవ్వచ్చు. ఇక ఇట్లా ప్రసాదాలు అవి కొన్ని తీసుకొని ఇక వచ్చేసినాం బయటికి. అలా త్రిశూల్ రెస్టారెంట్కి వచ్చినాం రాత్రికి, ఎందుకంటే చల్లగా ఉంది వెదర్, చక్కగా గాలి బాగా వస్తుంది. సరే ఏసీ లేకున్నా బాగానే ఉంటుందని చెప్పేసి వస్తున్నాం బయటికి మళ్ళీ బ్యాగ్. ఇప్పుడే హోటల్కి వచ్చి అన్ని కూర్చొని తిందామని చెప్పేసి ప్రశాంతంగా. చాలాసేపు అయింది కదా దర్శనానికి పోయి, ఇప్పుడు ఆర్డర్ ఇచ్చి కూర్చొని తింటాం. ప్లాస్టిక్ నిషేధం అంట, అందుకోసమని అన్ని స్టీల్వే ఉంటాయి. అంటే ఒకటి మేము పెద్దది ఆర్డర్ చేసినాం, చిన్న బాటిల్కి అయినా కానీ 100 రూపీస్ అంట. ఇది పెద్దది కూడా తెప్పిస్తే 100 రూపీస్. అందుకోసమే పెద్దది తెప్పించుకున్నాం వాటర్ బాటిల్. బాగా ఎడగొడుతుంది కదా చల్లటి నీళ్ళు. అసలు ఈ నీళ్ళు తాగి చూస్తే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇక ఇష్టం వచ్చిన ఐటమ్స్, పెసరట్లు, ఇక చాలా ఐటమ్స్ ఆర్డర్ చేసుకొని తిన్నాము. ఇక మేము ఆర్డర్ చేసుకుంటుంటే ఇక ఇట్లా పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ పాప చాలా యాక్టివ్ ఉంది, దాన్ని అందుకోసమని క్యాప్చర్ చేద్దామని క్యాప్చర్ చేసిన. టేబుల్ మీదకి డాన్సులు చేస్తుంది పాప, మస్తు హైపర్ యాక్టివ్ ఉంది. మాకు ఏందో పాట లేదు ఏం లేదు, ఉట్టిగానే తనే పాట పాడుకుంటే డ్యాన్స్ చేస్తుంది. మంచిగా అనిపించి ఇట్లా క్యాప్చర్ చేసినాం. నాకు మా వాడు కూడా బుడ్డోడు కూడా చూస్తున్నాడు దాన్ని.
పొద్దున్నే రోహిణి లేపింది, అత్తయ్య కాఫీలు వచ్చినాయి తాగుతారా అని చెప్పి. కిందికి వచ్చే వరకు ఈమె మంచిగా కాఫీ తయారు చేస్తుంది, వేడివేడిది. ఎంత మంచిగా అనిపించింది అంటే పొద్దున్నే వేడివేడి ఇక మొహం, నేను పొద్దున్న నాకు జెట్లాగా ఉంది, స్టిల్ 3 గంటలకే మేలుకు వస్తుంది. 3 గంటలకే లేచి మొహం కడుక్కొని వాకింగ్ చేసిన, ఒక 2-3 మైల్స్ వాకింగ్ చేసి మళ్ళీ పడుకున్నా. అది ఇక రోహిణి కాల్ చేసే వరకు ఇంకా ఊరికొచ్చి కాఫీ తాగిన. ఎంత మంచిగా వేడివేడి కాఫీ ముందుకి తీసుకొచ్చిన ఫెసిలిటీ, అసలు సూపర్ ఉంది. కాఫీ కూడా టేస్ట్ చాలా మంచిగా ఉంది, కడక్ కడక్ కాఫీ చేసింది. ఇక థ్యాంక్ యూ. ఈరోజు పొద్దున్నే తయారయ్యి దర్శనానికి ఈరోజు వానికి అక్షరాభ్యాసం చేస్తాం సిద్ధు బాబుకి. పొద్దున్నే తయారయ్యి ఛాయలు వచ్చినాయి ఇంటి ముందలకి, తాగేసి స్నానాలు చేసి బయట కూర్చున్నాం. వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం, వచ్చినాక ఇంకా పోవాలి. టిఫిన్లో ఇడ్లీ, వడ ఇడ్లీ, దోశ. ఓపెన్ చేసా, ఇడ్లీలు, వడలు, ఇడ్లీ, వడ, దవడలు, పూరి. బ్రేక్ఫాస్ట్ ఇంటికే తెప్పించుకొని తింటున్నాము అందరం కూర్చొని. అక్క వాళ్ళు వస్తారు, అక్క రండి. ఇక అందరం రెడీ అయిపోదామని చెప్పేసి రెడీ అవుతాను. ఫోటో షూట్ అవుతుంది ఇక్కడ. ఇక మేము ఆల్రెడీ ఫొటోస్ తీసుకున్నాము. లెట్స్ గో గైస్, లెట్స్ గో. రెడీ అవుతుంది, కమాన్, టైం అయితే. అన్నీ చదువుకొని ఇక బయట పడ్డాము. ఇప్పుడు తిని ఇక కార్ ఫుల్లీ లోడెడ్, మంచిగా నాప్ తీసినాము. ఇప్పుడు మా ఊరికి పోతున్నాము. మా ఊర్లో ఫామ్ పెట్టినాం కదా, డ్రాగన్ ఫ్రూట్. అయితే అక్కడ ఫామ్ హౌస్ కూడా కట్టినాం, చిన్నది కడుతున్నాం, ఇంకా స్టిల్ ప్రాసెస్లో ఉన్నది. ఇక అక్కడ పోయి ఇప్పుడు ఒక కళ్ళు తాగి మంచిగా ఎంజాయ్ చేద్దామని చెప్పి పోతున్నాము. ఇప్పుడు ఒక 16 కిలోమీటర్స్ వెళ్తున్నాము. ఇక రోడ్ కొంచెం బాగుండదు, ఎత్తేస్తుంది. లెట్స్ గో. ఇక ఇట్లా కపుల్ ఆఫ్ ఫొటోస్ తీసుకొని ఇక బయలుదేరినాము మా ఊరికి పోదామని చెప్పేసి. ఇక మా ఊర్లో తోటకాడికి పోదాము, అక్కడ కలుసుకుందాం. చలో మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ మంజులా రెడ్డి ఫ్రమ్ మంజులా రెడ్డి వరల్డ్.